మొత్తం సార్ వినండి దయచేసి వినండి. 128 కుల దురహంకారాలు జరిగినాయి. ఈ రోజు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం కిషన్ రావుపేట గ్రామంలో మీ దృష్టి కూడా వచ్చి ఉంటది. మంత్రి గారు కూడా వెళ్లారు. సల్లూరు మల్లేష్ అటువంటి వ్యక్తిని అదే మన దళిత సోదరుడు ఇంకో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ముక్కలు నరికేశారు సార్. మొన్న మాలబంటి నరికారు, ఒక యాదవ్ బిడ్డ నాగమణిని చేశారు, పెరమల్ల ప్రణయం చంపారు, మంతని మధుకర్ని చంపారు. మేము ఎప్పుడైనా చంపిన వాళ్ళందరూ గో బ్యాక్ అని అన్నమా? వాళ్ళ ఈ రాష్ట్రం వల్లే అన్న మనందరం అన్నలదమ్ముల్లా కలిసి ఉండాలి, ఐక్యమత్యంతో ఉండాలి, కులాల మతాల దర్శనలు పెట్టుకోకూడదని మేము చెప్పాం తప్ప సార్ ఎక్కడికో చర్చను తీసుకొని మొదలు. ఇక్కడ చర్చ ఏంటి? కుల వృత్తులు చేసుకునేటువంటి వ్యాపారాలు దెబ్బతింటా ఉన్నాయి, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మీరు వ్యాపారాలు పెట్టుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికస్తులకు 80% కల్పించండి. 2014 తర్వాత వచ్చిన అంటే 2014 తర్వాత వలసలు బాగా నార్త్ నుంచి పెరిగిపోయాయి, గ్రామాలలోకి పాకిపోయారు. ఇది మా కల్చర్ పాడైపోతా ఉన్నది. ఈ రోజు రకరకాల పండుగల పేరుతోని మా పండుగల్ని అవాయిడ్ చేసి మీ పండుగ నీకే ఇబ్బంది శ్యామ్. హిందూ పండుగలు చేసుకుంటే వాట్స్ యువర్ ప్రాబ్లం? వాళ్ళు రకరకాల పండుగలు ఏంటి? కృష్ణాష్టమి చేస్తే ప్రాబ్లమా? కృష్ణాష్టమి చేస్తే ప్రాబ్లమా? వినాయక చవితి చేస్తే ప్రాబ్లమా? నీకేం చేయాలి? నీ ఎజెండా ఏంది? మార్వాడి పండుగలు ఏంది? రాజ్యాంగ వ్యతిరేక పండుగలా? వాట్స్ యువర్ ప్రాబ్లం? రకరకాల పండుగలు అంటావు, రకరకాల పండుగలు అంటావు. ఏంది హిందూ పండుగలు చేసేది? ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది హిందూ పండుగల్ని అవమానించడం. మీరు కూడా అన్నావు, ఇప్పుడు అన్నావు కొత్త పండుగలు రుద్దుతున్నారు. ఏం పండుగలు రుద్దారు? చెప్తాను సార్. కృష్ణాష్టమి చేస్తారు, గోకులాష్టమి చేస్తే తప్ప. సార్ చిరుతలు కోలాటం ఆడేవాళ్ళం సార్. దాండియా పండుగ మన కల్చర్ లో బాగా. చిరుతలు కోలాటాలు ఆడవయ్యా? ఎవడొద్దన్నాడు? దాండియా ఆడుతుంది నష్టమైంది. చిరుతలు కోలాటాలు వద్దని ఎవరన్నారు? బతుకమ్మ ఆడండి, చిరుతలు కోలాటాలు ఆడండి వద్దని ఎవరన్నారు? కొత్త పండుగలు రుద్దడం ఏంది? దాండియా గార్బా నృత్యం చేస్తే తప్పేంది? హోలీ ఆడితే తప్పేంది? చెప్తాను. ప్రజలకు నచ్చింది కాబట్టి ఆడుతున్నారు. నార్త్ ఇండియన్స్ వచ్చి బతుకమ్మ ఆడట్లేదా? ఆంధ్ర వాళ్ళు వచ్చి బతుకమ్మ ఆడట్లేదా? 100% వినండి దయచేసి వినండి. నువ్వు మీరు హిందూ ఫెస్టివల్స్ గురించి మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. హిందూ ఫెస్టివల్స్ గురించి మాట్లాడితే బాగుండదు. భరత్ గారు దయచేసి 82% మంది హిందువులు ఉన్నారు. వాళ్ళ సెంటిమెంట్ దెబ్బతీయొద్దు. తెలంగాణ ప్రజలు వాట్స్ యువర్ ప్రాబ్లం విత్ గార్బా నృత్యం చేస్తే దాండియా ఆడితే నీకేందా ప్రాబ్లము? దసరా అప్పుడు సార్ ఆడొద్దన్నామా? ఎప్పుడే అన్నావు? లైవ్ షోలో చూపిస్తాను, మీరు వినిపించండి. దాండియా మా మీద రుద్దడం సార్. దాండియా ఆడితే నీకేందా ప్రాబ్లమా? దాండియా ఆడితే నీకేంది ప్రాబ్లం శ్యామ్? అన్న ఇప్పుడే లైవ్ షోలో అన్నావు కదా దాండియా ఆడితే వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్పాను సార్. దాండియా వాళ్ళు ఆడితే ప్రాబ్లం లేదు సార్. ఆ దాండియాని బలవంతంగా మా మీద రుద్దుతే నచ్చిన వాళ్ళు ఆడతారు. ఎవరు బలవంతంగా రుద్దడం? చెప్తాను సార్ వినండి. నవరాత్రులు దాండియా ఆడతారబ్బా, నవరాత్రులు దాండియా ఆడితే ప్రాబ్లమా? దాండియా ఆడతారు, హోలీ ఆడతారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? తెలంగాణకు ప్రజలకు నచ్చింది కాబట్టి అడాప్ట్ చేసుకుంటారు హోలీ. సార్ ఓకే వినండి దయచేసి. ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ దాండియా ఆడతారు, హోలీ ఆడతారు. మీకేం కావాలి? దాండియా ఆడొద్దా? హోలీ ఆడొద్దా? భరత్ గారు మీరు కూడా ఒక సైడే మాట్లాడడం కరెక్ట్ గా. నువ్వు హిందూ సెంటిమెంట్ దెబ్బతీస్తా అంటే ఒప్పుకోము. సరే సార్. దేశంలో 82% మంది ఉన్నారు. మైనారిటీలకు ఎట్లా హక్కులకు ఉన్నాయో హిందువులకు కూడా అంతే హక్కులున్నాయి. హిందువులకు కూడా అంతే హక్కులున్నాయి. మైనారిటీలకు ఎట్లా హక్కులున్నాయో హిందువులు. మీరు తెలంగాణ కల్చర్ రోజు ఒకవేళ మీరు నిజంగా క్రిస్టియన్ అయితే మీరు గుడు ఒక నిమిషం మీరు వినండి. మీరు క్రీస్తు జన్మదినాన్ని జరుపుకోవచ్చు, దాన్ని వారు అభ్యంతరం చెప్పారు. బట్ దాండియా ఆడితే వాట్స్ యువర్ ప్రాబ్లం? చెప్తాను సార్. ముస్లిం రంజాన్ చేసుకుంటే వెల్కమ్ చేస్తాం, శుభాకాంక్షలు మనమే పెడతాం. బక్రీద్ చేసుకుంటే శుభాకాంక్షలు పెడతాం. తప్పకుండా సార్. మేమేమంటున్నాం? పండుగ చేస్తే శుభాకాంక్షలు పెడతాం. దాండియా ఆటలు మీరు ఆబ్జెక్ట్ చేస్తే ఎట్లా? మీరు భరత్ గారు మీరు కరెక్షన్ చేసుకోవాలి. మీరు అన్నారు, మీరు లైవ్ లో అన్నారు కాబట్టి చెప్తున్నా నేను. వినండి, మేము దాండియా ఆడొద్దని అంటలేదు, ఆడమని ఏమంటారు
మేము ఆడతామని మేము అంటలేదు. మేమేమంటున్నాం, మా పండుగలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, మా పండుగలకు ఉన్నటువంటి ఇది వాళ్ళు ఏదైతే చెప్తాం, ఇది చిన్నది అది పెద్దది. గతంలో ఆయన చెప్పాడు, మీకు కాల్ రికార్డ్ కూడా పంపించాను. ఆయన ఏమంటున్నాడు, నువ్వు హిందీ నేర్చుకుంటావు, నా రాష్ట్రంకి వచ్చి బలవంతంగా నన్నే హిందీ మాట్లాడమంటున్నాడు. రైట్, పక్కన పెడదాం. ఒక ఆయన పండుగ సరే ఆయన ఆడతా అన్నాడు అనుకో, ఇప్పుడు నేను ఆట ఆడతాను, పాట పాడతాను, నా కల్చర్ నాకు తెలుసు. ఆయనకు తెలియనంత మాత్రాన నీ కల్చర్ తెలియదు కదా, నా రాష్ట్రం అవసరం లేదు. తెలుగులో మాట్లాడండి, తెలుగు బ్రహ్మాండంగా. తెలుగు మీడియం పెడతా అంటే ఈ కంచాయాలైనా కదా తెలుగు మీడియం ఎందుకని మాట్లాడింది. మేము ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంది, మాతృభాష మీద అంత ప్రేమ ఉంటే సరే మీరు ఆయన అడగాలి. సమస్య ఎక్కడికో పోతున్నా అంటే నేను చెప్తున్నా, మీకందరికి నాయకుడు ఆయన అని చెప్తున్నారు. ఆయన సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అని మాట్లాడినప్పుడు పాపం వైశ్యుల మీద కొమటోళ్ళ మీద ఒక్కరంటే ఒక్కరు కూడా జాలి చూపించి మాట్లాడలేదు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అంటే సంతోషపడ్డారు చాలా మంది. సామాజిక స్మగ్లర్లు కొమటోళ్ళు అంటే ఒక్కటంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. ఎవరు మాట్లాడేది నాకు గుర్తులేదు సపోర్ట్ గా. ఓకే, నేనేమంటున్నా సరే ఓకే, ఇప్పుడు అది వేరే చర్చ. మీరు ఆయన అడుకోవాలి, ఎవరు ఆరోపించారో ఎవరు రాశారో ఆ సార్ని అడుకోవాలి. మీరు ఆ సార్ అంటే ఆ సార్తో మీరు మాట్లాడుకుంటారు. మేమంటున్నాం, ఇప్పుడు కోమటోళ్ళని కూడా రోడ్లు ఎక్కారు కదా. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వైశ్య సంఘానికి సంబంధించినటువంటి నాయకుడు వచ్చి వాళ్ళ రోదనను వాళ్ళ బాధలను బహిరంగంగా మీడియా ముఖంగా ఆయన చెప్పుకున్నాడు. రైట్, ఆయనకి ఏం సమాధానం చెప్దాం. ఇటువంటి విశ్వకర్మలు కూడా అనేక సంఘాలు వచ్చాయి, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నారు. ఆయన ఎవరికి ఆర్యవైశ్య మహాసభ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఎవరో కులం నుంచి ఎవరో ఒకళ్ళు వచ్చి ఉండొచ్చు. ఆర్యవైశ్య నుంచి ఎమ్మెల్సీ ఉన్నారు, దయానంద్ గుప్తనో ఎవరో, ఓకే. లేకపోతే వాళ్ళ విశ్వకర్మ కులం సంబంధించి అంటే దాసో శ్రవణ్ ఉన్నారు. రమ్మంటే ఎవరో ఒకళ్ళు వస్తారు. ఇప్పుడు అలాంటి కులం నుంచి ఎవరో ఒకళ్ళు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు చెప్తారు. కుల పెద్దలందరూ అబ్జెక్ట్ చేస్తున్నారా? మీరు ఒక్క నిమిషం, మీరు కన్స్ట్రక్టివ్ గా నేను 80% స్థానికులకు అవకాశాలు కల్పించండి అంటే డెఫినెట్ గా వెల్కమ్ చేస్తాం. కానీ ఒక కమ్యూనిటీని మొత్తాన్ని గో బ్యాక్ అంట, హిందూ పండుగలు చేసుకోకూడదు, గార్బా చేసుకోకూడదు, దాండియా ఆడకూడదు అంటే డెఫినెట్ గా మీరు అన్నారు. ఇప్పుడు దాండియా చేసుకోకూడదు, మా దాండియా అడుగుతున్నారు అన్నారు. వాడవయ్యా బతుకమ్మ నార్త్ ఇండియన్స్ వచ్చి ఆడుతున్నారు, ఆంధ్ర వాళ్ళు ఆడుతున్నారు. విశ్వవ్యాప్తం అయిపోయింది బతుకమ్మ. మన పండుగలు విశ్వవ్యాప్తం చేద్దాం, దాండియాను మనం అడాప్ట్ చేసుకుని మన పండుగలు విశ్వవ్యాప్తం చేద్దాం. మీరు అన్నట్టు సమ్మక్క సారక్క ఉంది, సమ్మక్క సారక్క ఛత్తీస్గఢ్ నుంచి కూడా వస్తున్నారు భక్తులు. అవమానించినప్పుడు వీళ్ళు ఎందుకు ఎవరు అవమానించారు? చిన్నజీయర్ స్వామి అనే వ్యక్తి ఏమన్నా పెద్ద దేవతన ఆకాశం నుంచి చిన్నజీయర్ స్వామి మాట్లాడినప్పుడు ఖండించే వాళ్ళు ఖండించారు. ఆయన దానికి వివరణ ఇచ్చారు కదా. నేను చెప్పిన దాన్ని ఎడిట్ చేశారు, 10 seconds ఎడిట్ చేశారు తప్ప పూర్తి అది కాదు అని ఆయన దాని మీద వివరణ ఇచ్చారు. ఓకే, అవమానించలేదా? వ్యాపార దేవతల వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడ్డారా అన్నాడు. ఫుల్ ట్రాన్స్క్రిప్ట్ రాలేదని ఆయన వివరణ ఇచ్చినట్టున్నారు. దాని మీద ఖండించకపోతే చిన్నజీయర్ స్వామి వాళ్ళ వెనకాల ఏ శక్తులు ఉన్నాయో వాళ్ళని ఎందుకు సమర్థించారు సార్? సమస్య దేవుళ్ళ చుట్టూ దేవతల చుట్టూ కాదు, కానీ మేమేమో 2-3 మేజర్ శ్యామ్ నేను చెప్పేది అంటే 2-3 మేజర్ అలిగేషన్. జీరో ట్యాక్స్, లేకపోతే మార్వాడి ట్యాక్స్ కట్టారు, జిఎస్టీకి ఫిర్యాదు చేయండి. ఓకే, కమర్షియల్ ట్యాక్స్ లేదు. అలిగేషన్స్ మీరే కదా మీరు చేసే అలిగేషన్ అదే కదా, జీరో దందా ఇవన్నీ అలిగేషన్. జిఎస్టీకి చేయండి, కమర్షియల్ ట్యాక్సెస్ ఫిర్యాదు చేయండి. మంచి తెలంగాణకు ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చే పనులు చేయండి. తర్వాత నేను చెప్తాను కదా 80% ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వండి. మీరు కరెక్ట్ డిమాండే అంటున్నా, నేను స్వాగతిస్తున్నామని చెప్తున్నా. 80% ఉద్యోగాలు స్థానికులు అంటే స్థానికులు దొరకలేదు అనుకోండి. ఇప్పుడు స్వీట్ తయారు చేసే వీళ్ళు మనకు లేదనుకోండి. భరత్ గారు, ఈ రాజకీయ పార్టీలు డబ్బులు వాళ్ళకి ఏదో ఎలక్షన్ అప్పుడు అన్నో ఇన్నో డబ్బులు ఉంటాయి, వీళ్ళ దగ్గర ఎక్కువ ధనం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇస్తే వాళ్ళ తరపున